ధనుసు రాశి వారికి ఈ వారంలో ధన ఆదాయ స్థితిగతులు ఎలా ఉన్నాయండి? మధ్యమంగా ఉన్నాయి. గ్రహబలం తగ్గుతోంది. ఏలినాడు శని ప్రభావం పెరుగుతోంది. తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచండి. బాధ్యతాయుతంగా పనిచేయండి. అద్భుతమైన విజయం రావాలంటే శ్రమ బాగా పెట్టాలి. ఎవరిని తక్కువగా అంచనా వేయరాదు. కాలం కలిసి రావటం లేదు. మన పక్కనే ఉండి మనకు హాని చేసే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించండి. వాగ్వాదాలకు అవకాశం లేకుండా ప్రతి చిన్నదాన్ని పట్టుకోకుండా పట్టు విడుపులతో ముందుకు వెళ్ళండి. చెడు అస్సలు ఊహించవద్దు. కుటుంబ సభ్యులతో చెప్పి నిర్ణయాలు తీసుకోండి. సకాలంలో ఇల్లు చేరండి. ప్రమాదాలు ఉన్నాయి. పుణ్యం కాపాడుతుంది. ఏది చేస్తున్నా మీ మీద ఆధారపడ్డ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి. ముఖ్య కార్యాలు వాయిదా వేసుకోవటం మంచిది. ఒత్తిడి తగ్గించండి. ప్రశాంతంగా ఉండడం కోసమే ఆరోగ్యాన్ని కాపాడండి. ధ్యాన మార్గంలో ఉత్సాహాన్ని పొందండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శని ధ్యానం చేస్తే అంతా మంచే జరుగుతుంది. శుభవార్త కూడా వింటారు. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శని అనగానే రాముడు, శివుడు, విష్ణువు, ఆంజనేయ స్వామి వీరిలో ఎవరిని దర్శించినా మంచిదే. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా ద్వాదశ రాశిలో చంద్ర శని యోగం ఉన్నది కాబట్టి శని ప్రీతిగా నువ్వులు, చంద్రప్రీతిగా బియ్యం దానం